గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు పాడేరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి మా అరకు శాసనసభ్యులు అన్నగారు రేగ మచ్చలింగం గారు, అలాగే మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొట్టగుండి భాగ్యలక్ష్మి గారికి, అలాగే అరకు మాజీ శాసనసభ్యులు అన్నగారు చెట్టి పాల్గొన గారికి నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ముందుగా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే మన అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పాడేరు రెండు నియోజకవర్గాలు కలిపి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలందరూ కూడా యూరియా లేక నానా కష్టాలు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఈరోజు రైతులందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అదే రకంగా యూరియా గురించి మేము ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసి అసత్య ప్రసారాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా కానీ అలాగే ఎరువులు ఏదైతే ఉందో ప్రతి రైతుకు అందించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు గతంలో మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి పంచాయతీ పరిధిలో కూడా సచివాలయాల ద్వారా మేము ఆ రోజు రైతులందరికీ కూడా మనం ఎరువులంతా కూడా సరఫరా చేయడం జరిగింది. కానీ ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం, ఇక్కడ కాఫీ రైతులకు సంబంధించి ఇక్కడ ఏజెన్సీలో పల్పింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే మీరేమో కేవలం ఇక్కడ ఎండలు సరిగ్గా కాయడం లేదు కాబట్టి మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఆరుతుందని చెప్పేసి ఒకే ఒక్క సాకు చూపించి మాకున్నటువంటి పల్పింగ్ యూనిట్ కూడా మీరు నర్సీపట్నం కేంద్రంలో ఈరోజు మీరు ఏర్పాటు చేయడానికి మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా వీటికి సంబంధించి మేము త్వరలోనే మాట్లాడి రైతన్నుల పక్షాన పోరాడుతూ రేపు ఖచ్చితంగా పల్పింగ్ యూనిట్ కానీ మా గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా మేము ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు రైతులకు అండగా ఉండాలి. ఖచ్చితంగా రైతన్నులకి మీరు అండగా ఉండి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు ఖచ్చితంగా ఇది ఏదైతే మీరు చేయని ఎడల మేము ఈ ఏదైతే ఇప్పుడు ఈ మా పోరాటాలు కానీ మా కార్యక్రమాలు ఖచ్చితంగా తీవ్రతరం చేస్తూ ముందుకు పోతామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పాడేరు శాసనసభ్యులు, అలాగే అరకు మాజీ శాసనసభ్యులు పాల్గొన గారు, అలాగే పాడేరు మాజీ శాసనసభ్యురాలు కొట్టగల్లి భాగ్యలక్ష్మి గారు, మరి ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ఏంటంటే రైతు సోదరులు అందరికీ, అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎరువుల కొరత అనేటటువంటిది చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే సుమారు 4 నెలలు ఖరీఫ్ సీజను దాపురించి వచ్చింది, పంటలంతా వేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు వీరు ఎరువులు సప్లై చేయకపోవడం అనేటటువంటిది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేమైతే అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడే పుట్టదశకు వచ్చేటటువంటి పరిస్థితి వరి నాట్లయితే ఉన్నాయి. మరి ఈ రోజు వరకు కూడాను మరి కూటమి ప్రభుత్వం నాయకులు కానీ లేదా అనుకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వాళ్ళు కానీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దారుణం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఒక్కసారి రైతుల వైపు చూడండి. రైతులు అల్లకొల్లోలం చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టి ఈరోజు పంటలు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మరి రైతులకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద, అలాగే ఏంటంటే ఇప్పటి వరకు కూడా మరి వీళ్ళు సుమారు ఒక బస్తా మీద 200 నుంచి సుమారు 400 రూపాయలు నష్టంతో వీరు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సరఫరా చేస్తే తక్కువ ధరకే 350-450 రూపాయలు వచ్చేటటువంటి యూరియా ఈరోజు మార్కెట్లోకి వెళ్ళినట్లయితే సుమారు 1000 రూపాయలు పలుకుతూ ఉంది. అది కూడా అరకొర సప్లైతో ఉన్నది. మీరు మార్కెట్లో సప్లై చేసినటువంటి విధంగానే మరి బయట ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఒకసారి మరి రైతుల మీద పక్షాన్ని నిలబడి వారికి తగిన న్యాయం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో
మరి రైతుల ద్వారా ఇక ఉద్యమాలని తీవ్రతరం చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతోనే అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్లో గౌరవ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మసరాసి విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము. సో దీనికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అరకు శాసనసభ్యులు గౌరవ పెద్దలు రేగం మచ్చిలింగం గారికి, అదేవిధంగా మాజీ అరకు శాసనసభ్యులు పెద్దలు పాల్గొన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి 2 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు ఈరోజు ఏదైతే యూరియా కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల కోసం రోజుల తరబడి ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈరోజు పడిగాపులు కాస్తున్నటువంటి ఈ సందర్భంలో, అంటే కనీసం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఈరోజు రైతన్నల్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కనీసం యూరియా కూడా సప్లై చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉండడం మనందరం కూడా గమనించాలి. దీన్ని మేమందరం కూడా రైతుల పక్షాన పోరాడుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా టైంకి అందించాల్సినటువంటి యూరియా కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం కానివ్వండి, పంట నష్టం జరిగితే పంటలో ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ కూడా రైతన్నలకి అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఈరోజు వాళ్ళ పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఈరోజు రైతుల్ని సంక్షోభంలో నెట్టేసినటువంటి నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మిగిలిపోతాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశానికి రైతే రాజు, ఖచ్చితంగా ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని మనందరం కూడా చెప్తా ఉంటాం. సో అలాంటి రైతుకి ఈరోజు కనీసం కావాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి, వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి కొన్ని అవన్నీ కూడా సమకూర్చకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళని పోషించుకోవటం కోసం ఈరోజు ప్రభుత్వానికి వస్తున్నటువంటి యూరియా ఎరువులు ఏదైతే ఉన్నాయో 50% మార్కెట్కి వెళ్తుంది, 50% ప్రైవేట్ దుకాణాల వాళ్ళకి ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈరోజు మార్కెట్కి ఇవ్వాల్సింది కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి తరలించి ఈరోజు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మార్కెట్లో 250 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా ఈరోజు కొరత కారణంగా వాళ్ళు ఎంత డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారో అంత డిమాండ్కి ఈరోజు రైతులందరూ కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి వస్తుంది. దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఈరోజు యూరియా ద్వారా అవినీతి జరిగింది. ఈ అవినీతి జరిగినటువంటి సొమ్మంతా కూడా ఈరోజు టీడీపీ నాయకుల జేబుల్లో వెళ్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు నిస్సిగ్గుగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యూరియా ఎక్కడ కూడా కొరత లేదు, సర్ప్లస్గా మేము సప్లై చేస్తూ ఉన్నాం రైతులకి. రైతు అనేవాడు రైతులాగే ఉండాలంట, రైతు ఎప్పుడు నాయకుడు కాకూడదంట. ఈరోజు నాయకుల్లాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా గొడవ చేస్తే గనక మీ తోలు తీసి ఈరోజు మీరు జైల్లో పెడతామని ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఏమైనా ఉంటారా చెప్పండి. ఈరోజు చెప్తా ఉన్నారు ఆయన మాటల్లో, గతంలో ఎన్టీ రామారావు గారు ఉచితంగా 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చేశారు. ఈరోజు అత్యధికంగా వరి అంటే మనం ధాన్యం కనుక మనము కన్జ్యూమ్ చేస్తే, మనం తింటే కనుక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నాడు. ఈరోజు మీరు ధనికులు, మీకు డబ్బు ఉండొచ్చు, మీరు ఈరోజు ఇక్కడ కాకపోతే పూటకి మీరు సింగపూర్ నుంచో ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి మీరు ఫుడ్ తెప్పించుకునే స్తోమత మీకు ఉండొచ్చు. కానీ ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఇండియాలోని 2 స్టేపుల్ క్రాప్స్ ఈరోజు మన ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి సౌత్ ఈస్ట్ అంతా కూడా మనం ఎక్కువ కూడా రైస్ కన్జ్యూమ్ చేస్తాము, అటు నార్త్ ఈస్ట్ అంతా కూడా వీట్ కన్జ్యూమ్ చేస్తాం. అలాంటిది ప్రధానమైనటువంటి ఈ పంటనే మీరు ఈరోజు హేళన చేస్తూ ఉన్నారు.
వ్యవసాయం మీరు వరి సాగు చేసుకోకండి, అది లాభసాటి కాదు, లాభం రాదు అని చెప్పేసి ఈరోజు రైతులకి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు రైతులకి అండగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు సమకూర్చకపోగా ఈరోజు మీ తప్పులు మీరు కప్పుపుచ్చుకోవడానికి ఇన్ని రకాల మీరు మాట్లాడుతూ ఉన్నారే. ఈరోజు ఎప్పుడైతే మా నాయకుడు 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు అనే కార్యక్రమం చేపట్టారో మీరు 15వ తారీఖు కల్లా అన్ని నియోజకవర్గాల్లో మీకు కావాల్సినటువంటి యూరియా అంతా కూడా సప్లై చేస్తామని చెప్పేసి మీరు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు ప్రజల తరపున రైతుల తరపున మేము పోరాటానికి మేము పూనుకుంటే తప్ప వీళ్ళు పలానా వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈరోజు మీకు లేదు. అంటే అలాంటి ప్రభుత్వం ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మనకుంది. ఈరోజు వాళ్ళు మనం పరిపాలించే నాయకులు. దయచేసి ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. రైతులకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ఏదైతే గత ఏడాది ఏదైతే మీరు బాకీ ఉన్నటువంటి 20,000, అదేవిధంగా ఈ సంవత్సరం అంటే కేంద్రంతో సంబంధం లేకుండా మేము 20,000 ఇస్తామని మీకు చెప్పాం. ఈరోజు అది లేకుండా సంవత్సరం పోయిన తర్వాత 5,000 ఇచ్చి చేతులు దూపుకొని మేము హామీలన్నీ నెరవేర్చేసాం. హామీలు మాట ఎత్తితే తోకలు కత్తరిస్తాం, మీ నాలిక మందం. ఇలాంటి వార్నింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించాలి. అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైతే పంటల నష్టం జరిగిందో ఆ సీజన్లోనే దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని ఎన్ని ఎకరాలు ఎంతమంది రైతులు నష్టపోయారు దానికి నష్టపరిహారం ఖచ్చితంగా రైతులకు అందించాలి. రైతులు పండించే ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఉదాహరణకి ఇందాక మా జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే మనకి రాజ్మా 90% రాజ్మా విత్తనాలు బ్రహ్మాండంగా గిరిజనులందరికీ కూడా మేము సప్లై చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరు 90% 25 కేజీల బస్తా 25 కేజీల బస్తాకి ఈరోజు మీరు అన్యాయంగా రైతుల దగ్గర 200 నుంచి 250 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు తీసుకుంటా ఉన్నారు? 10 కేజీలు. మరి ఎందుకు తీసుకుంటా ఉన్నారు? అది సబ్సిడీ కింద రావాల్సినటువంటిది కదా. అంటే ఈరోజు కనీసం ఇందాక నేను జీకే వీధి మండలానికి సంబంధించి రింతాడ పంచాయతీలో కూడా మొన్న నేను ఒక న్యూస్ చూశాను. అంటే ఒక నాసి రకమైనటువంటి విత్తనాలు ఈరోజు రాజమా చిక్కుళ్ళు ఇస్తూ ఉన్నారు. దాన్ని అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆఫీసుల దగ్గర తీసుకెళ్ళి ఏంటండి ఇలాంటి నాసి రకమైనటువంటి విత్తనాలు ఇస్తూ ఉన్నారని అంటే ఏదో అన్ని బ్యాగులు బాగానే ఉన్నాయి, ఈ బ్యాగు మాత్రమే ఏదో తప్పుగా వచ్చింది, ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే వెలుగులోకి వచ్చేది కొన్ని, వెలుగులోకి రానివ్వండి. సో ఇలాగా రైతుల్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా రైతుల పక్షాన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ యూరియా అందుబాటులోకి తీసుకొని రావాలి. ఏదైతే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.